అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 335వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. మస్సుమాంజలి. ఆధ్యాత్మికము మరియు ధార్మికము ఈ అంశంపై మరొక విషయాన్ని మీ ముందు తీసుకొని వస్తాను. ధార్మికము అంటే భౌతికము. అంటే భౌతికములో ఏ విధముగా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారండి? నిజంగా పిల్లల తల్లిదండ్రులే బాగా లెక్చరర్లు ప్రొఫెసర్లు అయ్యారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఇంకా కూడా తర్ఫీదు బాగా ఇస్తారు. పర్సనల్ అటెన్షన్తో వాళ్ళకి చదివిస్తారు. ఎందుకంటే వాళ్ళ విద్యాబుద్ధులు రావాలి, చక్కగా వాళ్ళు జీవితంలో సెటిల్ కావాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, వాళ్ళ యొక్క జీవితాన్ని స్వతంత్రంగా బ్రతికే విధంగా వాళ్ళని ఆ విధంగా పట్టించుకుంటారో కాదు చెప్పండి. సో ఇది భౌతిక జగత్తు. ధార్మిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిష్వరుడు ఆత్మలని అదే విధంగా పట్టించుకుంటాడు. ప్రతిరోజు జ్ఞానబోధ చేస్తాడు. నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి. ఆత్మ అనుభవం చేయించేదాకా శిక్షణ ఇస్తాడు. తర్వాత ప్రతిరోజు జ్ఞానం చెప్తాడు. కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే భౌతిక ప్రపంచంలో తల్లిదండ్రుల పిల్లలకి ఏ విధంగా అయితే అంత ఇంట్రెస్ట్గా నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు ఎదగాలి, మా విద్యావంతులు కావాలి అనుకుంటారో, అదే లక్ష్యముతో పరమాత్మ పితాహమస్య జగత అన్నారు చూసారా, అదే లక్ష్యంతో బిడ్డల్ని ఆ విధంగా ఇక్కడ ప్యారలల్ అన్నమాట. అక్కడ భౌతికము ధార్మికము ఏదైతే ఫిజికల్, ఇదేమో సూక్ష్మము, ఇది స్థూలము, ఇది సూక్ష్మము. సూక్ష్మములో కూడా అదే విధంగా భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటి? నూతన ప్రపంచం రాబోతున్నది, కృత యుగము రాబోతున్నది, అందులో నివాస యోగ్యులుగా ఉన్నటువంటి నా బిడ్డలని నేను తయారు చెయ్యాలి. అదే లక్ష్యముతో ఆ విధంగా ప్రతి నిత్యము కూడా 365 రోజులు ఒక్క హాలిడే ఉండదండి. ఉదయం సాయంకాలం మాకు పాఠం ఉంటుంది. ఆత్మ జ్ఞానం చెప్తారు, పరమాత్మ తత్వాన్ని బోధిస్తారు. అర్థమైందండి? ఇది ఎక్కడ మీకు ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని బోధించే విధంగా మీకు ధార్మికంలో కనపడదు. ధార్మికంలో కేవలం ఒక జన్మకు సంబంధించినటువంటి విషయం. భౌతిక తల్లిదండ్రులు భౌతిక బిడ్డలకి శిక్షణ ఇస్తారు. ఆధ్యాత్మికతను మొత్తం కాలచక్రానికి సరిపడా ఇస్తారు జన్మ. ఎందుకంటే ఆత్మ ప్రక్షాళన అయ్యే విధంగా ఆత్మలో ఉన్న సంస్కారాలు సాత్విక ప్రధానంగా తయారయ్యే విధంగా వాళ్ళు శిక్షణ ఇస్తారు. అర్థమైందండి? ఇది ఇందులో ముఖ్యమైన. ఇప్పుడు మనము పతంజలి యోగ శాస్త్రంలో 7 అంగాలు పూర్తి చేసుకున్నాము. 8వ అంగము సమాధి. అర్థమైందండి? పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగ సూత్రాలు అని చెప్పేసి అన్న విషయాన్ని మర్చిపోకండి దయచేసి. అర్థమైందండి? ఒక్కొక్క అంగము ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తే, దాన్ని ఆచరించి అనుభవం చేసుకుంటూ వస్తే, మీకు ఆ పతంజలి యోగ శాస్త్రంలో యోగం గురించి ఏం చెప్పారు చెప్పండి? పతంజలి యోగ శాస్త్రంలో యోగం గురించి ఏం చెప్పారు చెప్పండి? యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధ యోగ. అంటే అక్కడ ఉన్న లక్ష్యము గమనించండి. నా యొక్క మనసు చంచలత్వం నుండి అచలంగా, స్థిరంగా, స్టేబుల్గా ఉంటుంది. అప్పుడే దేని మీదనైనా నేను ఫోకస్ చేయగలుగుతాను. అప్పుడు ఆ భక్తి మార్గంలో మీరు ఏదైనా అనుకోండి, అక్కడ ఫోకస్ చేయడానికి మీరు ధ్యానం చేస్తారు భక్తి మార్గంలో. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో మీరు యోగం అంటారు, ఇక్కడ ధ్యానం అంటారు. ఏదైనా మీరు ఫోకస్ చేస్తే మీకు ఆ సమాధి స్థితి అంటే ఒక నిశ్చలమైనటువంటి మనస్సు మీకు వస్తుంది. అది దాని యొక్క లక్ష్యం. అదనమాట చిత్తవృత్తి నిరోధ. దాని గురించి 7 అంగాలు ఒక్కసారి కంక్లూడ్ చేసి, ఎందుకంటే ఈ ఎపిసోడ్తో పతంజలి యోగ శాస్త్రాన్ని మనం ముగించుకుంటున్నాం. మరొక అంశాన్ని మనం తీసుకుంటాం తదుపరి ఎపిసోడ్. అర్థమైందండి? ఇప్పుడు భజగోవింద శ్లోకాలు 33 ఎపిసోడ్స్ చర్చించుకుంటాం. అది కూడా భగవద్గీతలో ఉన్న విషయాలే చెప్పారు. పతంజలి యోగ శాస్త్రం కూడా ఏంటి? మనసుని ఆ విధంగా స్థిరంగా పెట్టుకోవడం వీరి వారికి అర్థమైన కోణంలో వారు తెలియచేశారు. అర్థమైంది? యమ అన్నారు, నియమ అన్నారు. యమ అంటే కూడా ఏం చెప్పారు చెప్పండి ఒకసారి? అహింస, సత్యం, అస్థేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అన్నారు. అదేవిధంగా నియమాలో ఏం చెప్పాడండి? శౌచ, సంతోష, తపహ,
స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. అక్కడ ఈశ్వర అనే పదం వచ్చింది. 18 శ్లోకాల్లో కూడా ఈశ్వర అన్న పదం వచ్చింది, భగవంతుడు పరమాత్మ అన్న పదం వచ్చింది. అర్థమైందండి. సో ఈ విధంగా ఇది ఈశ్వరుని యొక్క మీద పూర్తిగా బలిహారం అవ్వాలి అంటే మీకు కొన్ని 7 అంగాలు చెప్పారు. తర్వాత ఏమన్నారు? యోగాసనాలు, ఆసనము, ప్రాణాయామం, తర్వాత 4 అయిపోయి, తర్వాత ప్రత్యాహార, ధారణ, తర్వాత ధ్యాన, ఇప్పుడు సమాధి. అర్థమైందండి. సమాధి అంటే ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇప్పుడు మామూలుగా పతంజలి యోగ శాస్త్రంలో భగవంతుని యొక్క పరిచయం మీకు అలా ఉండదు కాబట్టి ఆబ్జెక్ట్ ఏం పెట్టుకుంటారు? ఒక దీపాన్ని పెట్టుకోవచ్చు, లేకుండా ఉంటే మీరు నమ్ముకున్నటువంటి ఒక దేవి దేవత యొక్క విగ్రహం పెట్టుకుంటారు, లేకపోతే ఒక పుష్పాన్ని పెట్టుకుంటారు. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు. ధ్యానం తర్వాత ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఏమంటారంటే అది ఆ విధంగా దాని మీదనే లగ్నం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనసులో కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది, కాస్త ఆరోగ్యానికి అది తోడవుతుంది. అర్థమైందా? పతంజలి యోగ శాస్త్రం ముఖ్యంగా ఆరోగ్యానికి మీకు అది సహాయం చేస్తుంది. అందుకని అక్కడ ఈ 2 రకాల ఈ విధంగా సమాధి చెప్పారండి. ఒకటి నిర్బీజ సమాధి అన్నారు. అర్థమైందండి. ఒకటి నిర్బీజ సమాధి, రెండవది ఏమో బీజ సమాధి. సబీజ సమాధి, నిర్బీజ సమాధి. సబీజ సమాధి అంటే ఏంటంటే వస్తువు పెట్టుకుంటారు. నిర్బీజ సమాధిలో ఏమి ఉండదండి. ఈ మనసు అంటే సూక్ష్మం కదా. ఇక్కడ మనసు అంటున్నారు, అక్కడ గీతలో యోగం ఆత్మ అంటున్నారు. ఆ ఫార్మ్లెస్ స్టేట్కి వెళ్తారు, అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళతారు. ఆ సూక్ష్మాన్ని ఆ విధంగా అనుభవం చేసి సూక్ష్మంలోకే వెళ్ళిపోయి ఆ విధంగా అటువంటి స్థితికి చేరుకునే దాన్ని ఉంటారు నిర్బీజ అంటారు. బీజ అంటే ఏంటి? బీజ అంటే ఒక వస్తువు, చెప్పాను కదా, ఒక దీపమో, ఒక పుష్పమో, ఒక వస్తువు మీద ఒక దేవీ దేవత విగ్రహం మీద పెట్టుకుని ఆ విధంగా చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి సమాధి స్థితి యొక్క కల్మినేషన్ ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఆ గమ్యం లక్ష్యం ఏమిటంటే ఏమన్నారండి? చిత్తవృత్తి నిరోధ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భగవంతుని ప్రాప్తి అని చెప్పలేదు, అర్థమే సంస్కార పరివర్తన విషయం లేదు. చిత్తవృత్తి నిరోధ. చిత్తం అంటే నీ మనసు, నీ మనసులలో ఉన్నటువంటి వృత్తులు అంటే సంకల్పాలు, రకరకాలుగా పరిభ్రమిస్తున్న సంకల్పాన్ని నిరోధించి ఒక స్థితికి తీసుకొని రావడం. ఎందుకంటే పతంజలి మహర్షి గారు కూడా ఒక దేహదారి వ్యక్తే కదండి. సో వారు అర్థం చేసుకున్న విధంగా మనకి అష్టాంగ యోగ సూత్రాలు మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ విధానాన్ని అనుసరించిన తర్వాత పరమాత్మని పొందడం ఒక మానసిక స్థిరత్వం మనకి లభించింది అనుకోండి, పరమాత్మని పొందడం చాలా సులభం కదా. కానీ మనం ఏం చేసాము? మనం దైహిక భ్రాంతిలో 100% నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో మనం ఏం చేసాం? భౌతికంగా నాకు అందులో ఉన్నటువంటి 2 సూత్రాలు తీసుకున్నాను, యోగాసనాలు, ప్రాణాయామం. అది కూడా పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి యోగాసనం కాదు. అర్థమైందండి. కేవలం బాడీ బెండింగ్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పలేదని ఇప్పటికే మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ప్రాణాయామం అంటే కేవలం శ్వాస విడిచిపెట్టడం, శ్వాస తీసుకోవడం కాదు. అర్థమైందండి. మనను ఒక ఫోకస్లోకి తీసుకొని వెళ్ళడానికి ఒక స్థిరమైన ఆసనము, ఈ విధంగా ప్రాణశక్తిని కూడా మనము కాస్త కంట్రోల్ చేసుకుని ఆ విధంగా మన బురుకుటి మధ్యలో పెట్టుకుని మనం ఆ విధంగా చేయడానికే ఆ సమాధి స్థితి, చిత్తవృత్తి నిరోధ, స్థిర సుఖమాసనమా అన్నట్టు చూసారా. కానీ మనం ఏం చేసామంటే దాన్ని భౌతికంగా తీసుకొని ఈ శ్వాస ఇన్హలేషన్, ఎక్స్కలేషన్ అని అది అనుకున్నాము. అదేవిధంగా యోగాసనాలు అంటే 100, 150 ఎన్నో ఉన్నాయి. రకరకాల ఆసనాలు, భంగిమాల్లో ఎంతో మంది చేస్తున్నారు. దానివల్ల కొంత ఆరోగ్యం బాగుంటుంది, కాస్త ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కాస్త ప్రాణాయామం ద్వారా కూడా కాస్త మనసులో ఉన్నటువంటి చంచలత్వం తగ్గుతుంది. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్థూలము, చేయడానికి సులభం. ప్రతిరోజు ఒక అరగంట, 30 గంట చేస్తే ఈజీ కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని పాపులర్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఆత్మానుభవం చేసుకుని పరమాత్మతో సంయోగం చెందడం, సంస్కార పరివర్తన ఇవన్నీ అవసరం లేదు కదా. ఎందుకంటే దైహిక ప్రాంతిలో ఉన్నవాడికి ఆధ్యాత్మిక చింతన అర్థం కాదు. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి మనం సమాధి స్థితిని దీన్ని భగవద్గీతలో చెప్పినటువంటి రాజయోగ ప్రక్రియని మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఏముందండి? మన లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన. ఎందువలన సంస్కార పరివర్తన చేసుకోవాలి? ఎందుకంటే ఈ దేహ త్యాగము చేసే లోపల ఇదే ఆఖరి దేహము, ఇదే ఆఖరి జన్మ,
కాలచక్రములో ఇది అంతిమ శ్వాస. బహూనాం జన్మనాం అంతే. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. అర్థమైందండి? అక్కడ కేవలం మనసుని చిత్తవృత్తి నిరోధ, ఇక్కడ దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. ఆత్మిక స్థితిలోకి రావాలి. అప్పుడు పరమాత్మ యొక్క గుణాలు శక్తులు మనలో ప్రవహిస్తాయి. ఎప్పుడైతే పరమాత్మ గుణాలు శక్తులు ప్రవహిస్తాయో అప్పుడే సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు పతంజలి మహర్షి యోగ శాస్త్రములో పరమాత్మ యొక్క పరిచయం లేదు, ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు, కేవలం చిత్తవృత్తి నిరోధ. అందువల్ల అక్కడ సంస్కార పరివర్తన జరిగేటువంటి విధానము ఆ లక్ష్యం కూడా పెట్టుకోలేదు. కాకపోతే మానసిక స్థిరత్వం గురించి పతంజలి యోగ మహర్షి గారు చెప్పడం జరిగింది, కానీ అది కూడా మనం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు దీనికంటే హయ్యెస్ట్ విధానం ఏంటంటే రాజయోగ విధానము. స్వయాన్ని ఆత్మగా భావించుకోవాలి, దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి చెడు కర్మల ద్వారా ఆత్మ కుళ్ళిపోయింది, దానిని మనము కడుక్కోవడానికి కూడా కొద్ది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్థమైందండి? ఆ సంస్కార పరివర్తన చేసుకున్నప్పుడు సంస్కార పరివర్తన సంపూర్ణంగా చేసుకుని మీరు శరీరం త్యాగం చేసే స్థితి లోపల చేసుకున్నారనుకోండి, మీరు హాయిగా నిశ్చింతగా ఈ యొక్క శరీరాన్ని ఆ విధంగా ఆనందంగా శరీరాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం మీరు ఈ రాజయోగ ప్రక్రియను అనుసరిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేర్చుకొని పరమాత్మ గుడిలోకి వెళతారు. మీరు చక్కటి జీవితం పొందుతారు. కాలచక్రంలో అనేక జన్మల జీవితం, మంచి జీవితం పొందుతారు. అర్థమైందండి? సో పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి అష్టాంగ యోగ సూత్రాలను మనం గత 8 ఎపిసోడ్స్లో, ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 8 ఎపిసోడ్స్లో మనం ఈ విధంగా చర్చించుకున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. పతంజలి మహర్షి గారిని మనం కేవలం నీవు యోగాసనాలు మాత్రమే చెప్పేవయ్యా, అది కూడా 100 రకాల యోగాసనాలు చెప్పావని చెప్పి అనడానికి కూడా ఎక్కడ ఏ శాస్త్రంలో ఎక్కడ కూడా లేదండి. మీరు కావాలంటే మీరు చాట్ జీపీటీ కానీ లేకపోతే గూగుల్, జెమిని, పర్ప్లెక్సిటీ, ఈ రోజున మనకు అందుబాటులో ఏఐ టూల్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరి మాట మనం నమ్మక్కర్లేదండి. నేను చెప్పింది కూడా నమ్మక్కర్లే, భగవంతుడి మాటలు కూడా నమ్మక్కర్లే. మీకు మీరే మీ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా నా జీవితాన్ని శ్రేష్టంగా ఎలాగ మలచుకోవాలి అని అడిగితే కూడా వాళ్ళు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు కరెక్ట్ సమాధానం చెప్తారు. అదేవిధంగా బ్రహ్మకుమారిస్ ఫిలాసఫీ ఏమిటి అని కూడా మీరు చాట్ జీపీటీని అడగండి, అది కూడా మీకు సమాధానం వస్తుంది. ఏ ఫిలాసఫీ హయ్యెస్ట్ ఫిలాసఫీ అన్న విషయం కూడా మీరు అడిగితే అన్ని సమాధానం చెప్తున్నారు. అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ పెట్టుకుని కూడా నేను ఇంకా అజ్ఞానంలోనే ఉంటాను, దేహభ్రాంతిలోనే ఉంటాను, నా యొక్క లక్ష్యము గమ్యము కేవలం ఇంద్రియ సుఖాలని అనుభవం చేసుకుంటూ దయభ్రాంతిలోనే ఉంటూ ఇక్కడే స్వర్గం నిర్మాణం చేసుకుని ఈ విధంగా శరీరాన్ని త్యాగం చేయడం అనేది అది అవివేకముతో కూడుకున్న చర్య అని భగవంతుడి మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము కాలచక్రము గురించి ఒకసారి వెళదామండి. కాలచక్రంలో నేను మీకు ఎందువల్ల ముఖ్యంగా ఈ యొక్క 42, 42, 43 శ్లోకాలు వచ్చాయి. ఇప్పటికే నేను 15, 16 శ్లోకాలు మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్తమానములో మనుషులు ఈ విధంగా తమ యొక్క 100% తమ యొక్క సమయాన్ని, తమ యొక్క శక్తులని, తమ యొక్క ధనాన్ని కేవలము ఒక్క జన్మకి పరిమితము కాబడే విధానములోనే నడుస్తున్నారు. దైహిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు, దాని కొరకు డబ్బు కావాలి కాబట్టి డబ్బు సంపాదన కోసం దానికోసము నిరంతరము తపన పడుకుంటూ ఆ విధంగా చేసుకుంటున్నారు. ఇది అవివేకంతో కూడుకున్న చర్య అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఈ యొక్క శరీరము వినాశి అన్న విషయం మనం గుర్తు చేస్తున్నాం. ఈ రోజున ఆ ఒక్క పాయింట్ అర్థమైంది అనుకోండి, అరే ఈ శరీరం వినాశిరా, వెళ్ళిపోతుంది, నేను పర్మనెంట్గా ఏం కాదు, ఉన్నంత వరకు నలుగురికి మంచి చేసిపోదాము, ఆత్మని సంస్కరించుకుందాము, పరమాత్మ ప్రాప్తి చేసుకుందాము, సంస్కార పరివర్తన చేసుకుందాము అన్న ఆలోచన కలగటం లేదు. ఎందుకంటే వినాశి అని ఎవరు అనుకుంటున్నారు? నేను తప్ప అందరూ పోతారనుకుంటారు. నేను తప్ప, నేను పోను. ఎప్పుడైతే నేను కూడా పోతాను అంటే ఎప్పుడేమవుతుంది? దానికి కూడా ప్రిపరేషన్ ఉంటుంది. అమ్మమ్మమ్మమ్మ, ఏ శాస్త్రంలో చెప్పింది అంటే 12 శ్లోకాల్లో ఉంది భగవద్గీత. అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అన్నాడు. ప్రయాణ కాలే మనసాచలేన, అదే భక్త్యా యుక్తో యోగ బలేన చైవ, అదేంటండి భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య శక్నోతి హైవ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యాం అంతకాలేచి. ఇన్ని శ్లోకాల్లో చెప్పాడండి.
శరీరం పోతుందిరా నాయన, పోయే ముందర నీవు చేసుకోవాల్సిన ప్రక్రియ ఏమీ మొదలు పెట్టట్లేదు, ఇప్పటి వరకు మొదలు పెట్టట్లేదు. అందుకని ఇంతమంది మహర్షులు, ఋషులు, ఇంతమంది సాధువులు, సంతులు, ఇంతమంది ధర్మ స్థాపకులు, ఇంతమంది వచ్చి నీకు బోధించిన వాళ్ళు ఎక్కడా కూడా ఎవరు కూడా నిన్ను తప్పుడు మార్గంలో నడవమని చెప్పలేదు. నిన్ను ఈ విధంగా విషయ వికారాల వలయంలోని కూరుకొని పోమని ఎవ్వరూ చెప్పలేదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. అయినా ఈ బుద్ధినేత్రాన్ని మూసుకున్నావు కాబట్టి, అంధవిశ్వాసంలో జీవితాన్ని గడుపుతున్నావు కాబట్టి, నేనే సృష్టి మీద అవతరించి ఈ కరెక్షన్ ఇస్తున్నాను. ఇది ఒకటే కరెక్షన్ ఇస్తున్నాను. ఏమిటండి ఆ కరెక్షను? నీ ఒక ఆత్మవి, నీ శరీరము వినాశి. నీ శరీరం అంటే నా యొక్క శరీరం, నా ఒంట్లో బాగోలేదు కదా, అర్థమైంది. అందుకని భగవంతుడు 12 లక్షణాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకంలో చాలా జాగ్రత్తగా వినండి, టక చెప్పేస్తాను. 12 లక్షణాలు. భగవంతుని ఎందుకు మనం ఆరాధించాలి, భగవంతుని అవసరం ఏమిటి? ఈ రోజున నేను దేవీ దేవతలను పూజించుకుంటున్నాను, ఏ వినాయకుడినో, ఏ రాముడినో, కృష్ణుడినో, ఎవరినో పూజించుకుంటున్నారు. 33 కోట్ల దేవీ దేవతలు, ఎవరికి నచ్చిన దేవీ దేవతను వాళ్ళు పూజించుకుంటున్నారు. ఇది సరిపోదా? దీని నుండి నేను గమ్యానికి చేరుకోనా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో. కాలచక్రంలో అక్కడ ప్రభవ ప్రళయ అన్నాడు చూసారా? అదేవిధంగా కల్పాదౌ కల్పక్షయే అన్నాడు. ప్రభవ ప్రళయ ఎన్నో శ్లోకాల్లో ఉంది. ఆ ఉన్న శ్లోకాలన్నీ మీకు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దయచేసి ఈ శ్లోకాన్ని వినండి. 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. ఇది 12 ఉన్నాయి ఇందులో. 12 విషయాలు మీకు స్పష్టత ఉందనుకోండి, చక్కగా మీ జీవితం మారిపోతుంది. భగవంతుడు చెప్పింది కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం కాదండి. అవన్నీ చేయకపోయినా పర్వాలేదు, మీరు పరమాత్మ చెప్పిన మాటలు విని ఆత్మ చింతన, ఆత్మ అనుభవం, దానికోసం అభ్యాసం చేసుకుంటూ అభ్యాస యోగయుక్తేన చేతసా అన్యగామిన అన్నాడు. నీ మనసులో శరీరం విడిచిపెట్టే సమయానికి నీ మనసులో నేను తప్ప ఇంకా ఎవరికి కూడా చోటు ఉండకూడదు అన్నాడు. 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం, లేకపోతే 8వ శ్లోకం, 7, 8 ఉంటుంది. అర్థమైందండి. యోగయుక్తేన, అభ్యాస యోగయుక్తేన చేతస న అన్యగామిన. అంతకంటే ఏముందండి? చేతస అంటే మనసులో నా అన్యగామిన, నేను ఒక్కడే ఉండాలి. దానికోసం అభ్యాసం చేయాలి. ఊరికనే చనిపోయే ముందర చూసుకుందామంటే కాదు. ఉన్న పడంగా ఏమన్నా నోటీస్ వస్తుందా? ఉన్నప్పుడు డామంటే పోతాం, క్లోజ్. ఇప్పుడు ఒకసారి వినండి. ఇప్పుడు 12 విషయాలు చెప్తాను. గతిర్భర్త అన్నాడు. ఫస్ట్ గతి, నంబర్ 1 ఇస్ గతి. గతి అంటే ఏంటి? లక్ష్యం, నా గోల్ ఏంటి, నా డెస్టినేషన్ ఏమిటి, అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? పరమాత్మ ప్రాప్తి నా యొక్క గతి, నా యొక్క లక్ష్యము. ఏమిండి ఆబ్జెక్టివ్ ఏంటి? భగవంతుని పొందాలి. భగవంతుని పొందడానికి భగవంతుడు ఏం ఫార్ములా చెప్పాడు? నువ్వు ఆత్మిక స్థితిలోకి వచ్చినట్లయితే నేను ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాను. నా కరెంట్ ఆటోమేటిక్గా ప్రవహిస్తుంది. నువ్వు చూసుకో, నువ్వు ఆత్మిక స్థితిలో లేవు, దేహభ్రాంతిలో ఉన్నంత వరకు నీకు నా నుండి శక్తులు, గుణాలు ప్రవాహం కావు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృత మోక్షం చ ఏ విదుర్యాంతి తే. ఎన్నోసార్లు చెప్పాను, భూత ప్రకృతి మోక్షం. ఈ యొక్క భూత ప్రకృతి, పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి అనబడేటువంటి దేహం నుండి నీవు, ఆ దేహ భ్రాంతి నుండి నీవు దూరం అవ్వాలి. లిబరేషన్, మోక్షం అంటే లిబరేషన్. అప్పుడు నేను వేరు, శరీరం వేరు, ఇది అవినాశి, ఇది వినాశి. అప్పుడు నేను అనేదానికి అభ్యాసం చేసుకుంటూ, ఒక నిమిషంతో స్టార్ట్ చేసుకుంటూ మెల్లిగా నేను ఆత్మని అలాగ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, 30 గంట స్థాయిగా మీరు చేసుకోగలుగుతారు. కొన్ని లక్షల మంది, ఏ చదువు లేని వాళ్ళు, ఎటువంటి పొజిషన్ లేనటువంటి వాళ్ళు, అర్థమైందని భౌతికంగా ఎటువంటి ప్రాధాన్యత లేని వాళ్ళు పరమాత్మని పొందేరంటే అర్థం చేసుకోండి. కేవలం భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన బుద్ధి కావాలండి, సత్యమైన వ్యవహారం కావాలి, బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసంలో గతి అంటే అర్థమైంది కదండి. నెంబర్ 1 భర్త అన్నాడు. భర్త అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో భౌతికంలో భర్త ఏం చేస్తాడు? ఇంటిని కాపాడుకుంటాడు, ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు, భార్య పిల్లల్ని పోషించుకుంటాడు, అత్తగారు మామగారు చూసుకుంటాడు, తల్లిదండ్రులను చూసుకుంటాడు, అన్ని సమాజంలో కూడా ఒక గుర్తింపుగా ఫలానా ఆయన చాలా మంచివాడయ్యా అని అనిపించుకుంటాడు. అర్థమైందండి. ఒక హెడ్గా ఉంటాడు, భరిస్తాడు. భర్త అంటే భరించేవాడు.
ఇక్కడ గతిర్ భర్త అని ఎందుకన్నాడు భగవంతుడు? భగవంతుడు విశ్వాత్మలందరినీ భరిస్తాడు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు తండ్రి కదా. పిత అహమస్య జగత అన్నాడు కదా, అక్కడ విశ్వము అన్నాడు కదా, లోక మహేశ్వరం అన్నాడు కదా. సో నా డ్యూటీ, పరమాత్మ తన డ్యూటీ చేయనివ్వండి. మనం ఏం చేయాలి? బిడ్డగా మనం ఏం చేయాలి? పరమాత్మని పొందేటువంటి లక్ష్యం పెట్టుకొని ఆ విధానంలో నడవాలి. గతిర్ భర్త, ఎందువలన నేను నన్ను తెలుసుకోవాలి. తర్వాత ఏమన్నాడు? మూడు ప్రభువు అన్నాడు. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే భగవంతుడు, ప్రభు అంటే గురువు, ప్రభు అంటే పరమ సద్గురువు, ప్రభు అంటే ఈశ్వరుడు, ప్రభు అంటే పరమాత్మ. మళ్ళీ దేవీ దేవతలకి సాధువులు సంతులకు వెళ్ళిపోకండి, దేవదారులు కాదు. ఈశ్వరుడు అంటే ఇదివరకు నేను చెప్పుకున్నాం కదా, ఈశ్వరుడు అంటే నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర గీతలో ఉన్నది. గీతని బోధించింది పరమాత్మ. గీతని బోధించింది పరమాత్మ ఒక సాకార మాధ్యమము ఆధారముగా. వారి పేరే ప్రజాపిత బ్రహ్మ అని పెట్టాడు. అందుకని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్య, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇది ప్రభులు అని లేదు, ఎంతో మంది లేరండి. గురువులు చాలా మంది ఉన్నారు, దేవీ దేవతలు చాలా మంది ఉన్నారు, ధర్మపితలు చాలా మంది ఉన్నారు, ఋషులు మునులు చాలా మంది ఉన్నారు, పుణ్యాత్మలు పాపాత్మలు చాలా మంది ఉన్నారు. అని భగవంతుడు పరమాత్మ ఒక్కడే. అందుకని పరమాత్మలు అన్న శబ్దం ఎక్కడ మీ శాస్త్రాల్లో మీకు దొరకదు. గాడ్స్ అనే పదం ఉండదు, లార్డ్ అంటారు. లార్డ్ అంటే దేవీ దేవతల్ని లార్డ్స్ అంటారు. దేవీ దేవతల ముందు LORDని పెడతారు, GOD గాడ్ పెట్టారు. సో గతిర్భర్త ప్రభువు. నాలుగవది ఏంటంటే చాలా జాగ్రత్త, సాక్షి అన్నాడు. సాక్షి అంటే అబ్జర్వర్. నేను ఒక ఫార్ములాని పెట్టేశాను. నేను ఒకరేదో నాకు ₹1,00,00,000 ఇచ్చారు, కిరీటం పెట్టించారు అని చెప్పేసి, అసలు నాకు శరీరమే లేదు కిరీటం పెట్టుకోవడానికి. ఏదో చేశారు, నా హుండీలో అక్కడ పెట్టినట్టు నేను స్థాపన చేసేటువంటి ఈ సేవా కేంద్రాల్లో హుండీలో ₹1,00,00,000 పెట్టారు, లేకపోతే ఎవరికో ఇచ్చారు, దానివల్ల ప్రత్యేకంగా నేను ఏదో బ్లెస్సింగ్స్ అంటే ధార్మికంలో జరుగుతుంది. మీరు పంతులు గారు హుండీ ప్లేట్లో ఒక ₹100 పెట్టారనుకోండి, ఒక 2 నిమిషాలు ఎక్కువ దర్శనం చేయించుకోవడం పర్మిషన్ ఇస్తాడు మీకు. ఇక్కడ ఏమైనా ఉన్నాడు భగవంతుడు? కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతంలో నీవు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఫార్ములా పెట్టేశాను. ఆత్మచింతన, పరమాత్మ చింతన, సంస్కార పరివర్తన, యుగ పరివర్తనలో నీవు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇదే ఫార్ములా. కర్మలు శ్రేష్టంగా చేయాలంటే ఆత్మచింతన ఉండాలి. ఎందుకంటే ఆత్మలో ఉన్నటువంటి చెత్త పోతే గానీ ఆ డివినిటీ రాదు, ఆ సుగుణాలు రావు, దివ్య శక్తులు రావు. అవి వచ్చినప్పుడే మనం మంచి కర్మలు చేస్తాం. ఇప్పుడు స్థూల డబ్బు వెనకాల పడుకుంటూ మనం తప్పుడు కర్మలు చేస్తున్నాం, మోసం చేస్తున్నాం, లంచం తీసుకుంటున్నాం, చాలా డబ్బు కోసం కక్కుర్తి పడి ఎన్నో అవాంఛనీయ కర్మలు జరుగుతూ ఉన్నాయి మన ద్వారా. అందుకని ఆ విధంగా ఉంటే పరమాత్మ ఎక్కడ? అందుకని భగవంతుడు అంటాడు, నేను ఒక ఫార్ములా అందరి కొరకు ఒకటే ఫార్ములా పెట్టాను, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన, కర్మల గుహ్యగతి పెట్టేశాడు. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? సాక్షి చూస్తాడు. ఆయన తనంతటది తను మన 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 సంస్కారాలను తను మార్చడండి. తన సంస్కారాలను మార్చుకునే విధానం చెప్తాడు, మార్గం చెప్తాడు. అర్థమైనప్పుడు మీరు భౌతికంలో మీ పిల్లలకి ఏం చేస్తారు? డాడీ నువ్వు ఆన్సర్, నువ్వు వేషం మార్చుకొని నా పరీక్ష రాసేమంటే రాసేస్తాడా? డాడీ రాస్తాడా? డాడీ ఏం చెప్తాడు? చదువు చెప్తాడు. నీకు డౌట్స్ ఉంటే అడగరా చెప్తాను, నేను ఫిజిక్స్ లెక్చరర్ని, నువ్వు ఏమన్నా డౌట్ ఉంటే చెప్తాడు. అంతేగాని పరీక్ష రాసేసే నువ్వే చదువుకో నాకేం సంబంధం లేదంటాడా? ఇది ఆధ్యాత్మికంలో కూడా అంతే. భగవంతుడు ఏంటంటాడు? ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఒక శ్రేష్టమైన మార్గం. ఇగో ఇది మంచి మార్గం, ఈ మార్గంలో వెళ్ళకు, ఈ మార్గంలో వెళ్ళు అని చెప్తాడు. అందుకనే సాక్షి అంటే అదనమాట. గతిర్భర్త ప్రభువు సాక్షి. 4 వచ్చాయి. నివాసం అన్నాడు. నివాసం, శరణం, సుహృత్. మిగతా నెక్స్ట్ 3. నివాసం అంటే ఏంటి? నివాస స్థానం అంటే భగవంతుడి యొక్క హృదయం. ఇక్కడ హృదయం అంటే స్థూలం కాదండి, భగవంతుడికి శరీరమే లేదు. అంటే భగవంతుని యొక్క అండగా గొడుగు నీడలో ఉండడం అనమాట, నివసించడం. బ్రతికుండగా మనం ఏం చేయాలి? పరమాత్మ యొక్క స్మృతి అంటే ఏంటి? పరమాత్మ గొడుగు నీడలో ఉన్నాము, పరమాత్మ ఛత్రఛాయలో ఉన్నాము, పరమాత్మ యొక్క రక్షణ కవచములో, రక్షణ వలయములో ఉన్నాము. ఇది నివాసం అంటే బ్రతికుండగా. ఇక్కడ 2 పదాలు వాడతాడు. స్థానం అంటాడు, ఇది నివాసం అంటాడు. స్థానం గురించి తర్వాత చెప్తా. నివాసం అంటే ఏంటంటే బ్రతికుండా మనం యోగం చేసినప్పుడు పరమాత్మ దగ్గర ఉంటాం కదా, పరమాత్మ నుండి గుణాలు, శక్తులు తీసుకుంటాం, పరమాత్మతో మాట్లాడుకుంటాం, చక్కగా మన బాధ్యతలన్నీ పరమాత్మకి ఇస్తాం, పరమాత్మ తోడు నిలబెట్టుకుని మన పనులన్నీ చేసుకుంటాం. అర్థమైందండి? శరణం అన్నాడు. శరణం ఎందుకన్నాడు? రెఫ్యూజ్ అంటే శరణాగతుడు అంటే పరమాత్మ ఒక్కడేనండి. ఇప్పుడు కాలచక్రం యొక్క అంతిమ సమయంలో
ఎనీ క్షణములో ఏ క్షణమైన యుగ పరివర్తన జరుగుతుంది అన్న పరమాత్మను ప్రకటించినటువంటి నేపథ్యంలో అర్థమైందండి. ఎవరిని స్మృతి చెయ్యాలి? ఎవరు భగవంతుడు? ఫలానా గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు, ఆయన విడిచిపెట్టాలా? ఫలానా దేవీ దేవతను పట్టుకుని కూర్చున్నా ఇప్పుడు దాకా విడిచిపెట్టాలా? అంటే భగవంతుడు అంటున్నాడు, నన్ను తప్ప నీ మనసులో ఎవడికి చోటు ఇవ్వకూడదు. అర్థమైందండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్య. నీ యోగక్షేమాలు చూసుకోవడానికే నేను వచ్చాను. ఇప్పుడు నీ మనసు మొత్తం ఖాళీ చేసి నేనొక్కడినే భగవంతుణ్ణి, నా యొక్క శరణు పొందు. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు 1866లో ఫేమస్ శ్లోకం. అర్థమైందండి. ఇప్పుడు ఈ టైంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదండి. ఎవరు భగవంతుడు, ఎవరు వారసత్వం ఇస్తారు, ఎవరు పతిత పావనుడు, ఎవరు సర్వశక్తివంతుడు, ఎవరు దివ్య గుణాల సాగరుడు, ఎవరు సత్యము? ఒక్క భగవంతుడే సత్యము. ఎవరికి కూడా ఒక్క జన్మ జ్ఞానమే ఉంది. ఆది మధ్యాంతాల జ్ఞానము ఒక్క పరమాత్మకు మాత్రమే ఉంది. అందుకని ఏమిటంటారు ఆయన్ని? ఆది మధ్యాంతాల జ్ఞాత అంటారు, జ్ఞాన సాగరుడు అంటారు. అర్థమైంది. సర్వశక్తివంతుడు అంటారు. అందుకని ఇప్పుడు శరణం సుహృత్ అన్నాడు. సుహృత్ అంటే ఏంటి? సుహృద్ అంటే సుహృదయుడు, అంటే వెల్ విషర్, అంటే ఒక స్నేహితుడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు చూసారా. పరమాత్మ మనకు ఒక ఫ్రెండ్గా వచ్చి, మై డియర్ ఫ్రెండ్ మేలుకో, నేను వచ్చాను, నీకు మంచి మార్గాన్ని చూపిస్తున్నాను, ఏమి నాకు ఒక రూపాయి ఇవ్వక్కర్లే, కేవలం నువ్వు నాతో బుద్ధి యోగాన్ని జోడించు, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నేను సంస్కార పరివర్తన చేస్తాను, నీవు నా యజ్ఞములో భాగస్వామిగా, నేను చేసే ఈ యొక్క రాజస్వాశ్వమీద అవినాశి ఈ యొక్క యజ్ఞములో నీవు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ఈ యజ్ఞములో నీవు కూడా ఒక పావుగా వచ్చి నా సహాయం చెయ్యి, నీకు అత్యున్నతమైనటువంటి స్థానంలో పెడతాను, ప్రపంచంలో ఏ శక్తి కూడా అటువంటి స్థానంలో పెట్టలేదు నిన్ను. ఫ్రెండ్గా చెప్తున్నాడు. ఫ్రెండ్ కూడా అంటే ఈరోజు మనం ఒకసారి ఫాదర్తో మాట్లాడి భయపడతాం, ఫ్రెండ్తో అంటే అరే ఏరా పోరా అనుకుంటాం. ఫ్రెండ్తో కూడా మనం మంచిగా మాట్లాడుకోవచ్చునండి. మెడిటేషన్ అంటే ఏం లేదు, పరమాత్మతో సంభాషించడమే మెడిటేషన్. సైలెన్స్లో ఆత్మ పరమాత్మతో తనకున్నటువంటి కష్టాలు నష్టాలు చెప్పుకుంటుంది. అప్పుడు పరమాత్మ మార్గాన్ని సూచిస్తాడు మనకి. ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో, బుద్ధి తీక్షణంగా ఉంటుందో, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టుకుని ఆత్మ ఆ విధంగా ప్రయాణం చేసి అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మీకు అనుభవం అవుతుంది. అమ్మ నిజంగా అండి ఈరోజు పరమాత్మ శక్తి వచ్చిందండి, ఫలానా శక్తి వచ్చి నన్ను రక్షించిందండి అని మీకు అనుభూతి జరుగుతుంది. ఈ అనుభవాల ద్వారానే ఇంత పరివారం నిలిచారండి. ఈరోజు 15-20 లక్షల మంది చక్కగా నిలిచారు. ఎవరు ఏమనుకున్నా ఏమి బేఖాతరు చేస్తారండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అనుభూతి చేస్తున్నారు. అనుభవం గొప్పదా, జ్ఞానం గొప్పదా? జ్ఞానం గొప్పది కాదు. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, అనుభవం అంటే విజ్డమ్. అర్థమైందండి. విజ్ఞానవంతులుగా తయారవుతాం. అర్థమైంది. గతిర్భర్త ప్రభువు సాక్షి నివాస శరణు సుహృత్ అంటే ఫ్రెండ్ అనమాట. సో ఆ విధంగా ఫ్రెండ్తో ఫ్రీగా మీరు మాట్లాడుకోండి. ఈ యొక్క కష్ట నష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకోండి, దానికి సమాధానం పొందండి, హాయిగా జీవించండి. తర్వాత ఏమన్నాడు? ప్రభవ ప్రళయ. మళ్ళీ మీకు ఒక చిత్రం చూపించాలి. ఎందుకంటే ఈ యొక్క ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఇది అర్థం కావాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా, ఇదంతా మొత్తం అంతా ఈ చిత్రమే చూపిస్తాను. ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ చిత్రమే చూపిస్తాను. ప్రభవము ప్రళయం అంటే ఏమిటి? కలియుగం యొక్క అంతిమ సమయములో కల్పక్షయే ప్రళయము, మళ్ళీ కృతయుగం యొక్క ఆరంభ సమయము. అదేంటి? కల్పాదో అన్నాడు కదా, కల్పాదో. ఇక్కడ ఏమిటంటున్నాడు? ప్రభవము అంటున్నాడు. ప్రభవము అంటే పుట్టుక, ప్రళయము అంటే క్లోజింగ్ సెరమనీ, ఎండింగ్, ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ భగవంతుడు చేస్తున్నాడు. ప్రభవం ప్రళయం అన్నాడు. 2 అయిపోయాయి కదా. తర్వాత ఏమన్నాడు? ప్రభవం ప్రళయం తర్వాత ఏమన్నాడు? స్థానం నిధానం అన్నాడు. స్థానం అంటే ఏంటి? ఇప్పుడు ప్రభవం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? తీసేస్తున్నాను. ఇక అర్థమైంది కదా. ప్రభవం అంటే ఏంటంటే ఈ విధంగా నేను మళ్ళీ నూతన సృష్టి చేస్తున్నాను. ప్రళయం అంటే ఈ పాత సృష్టిని ఎండ్ చేస్తున్నాను అంటే అర్థం గుర్తుపెట్టుకోండి. మనిషి మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మనిషి మనిషిగానే జన్మ తీసుకుంటాడు. మనిషి భలే సంస్కారాలు సాత్వికంగా ఉంటే దేవీ దేవతలుగా జన్మ తీసుకుంటాడు, మామూలుగా ఉంటే మనిషిగా ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటాడు. లేకపోతే అదే విధంగా అసుర గుణాలతోనే ఉన్నట్లయితే మళ్ళీ కలియుగంలోనే ఏదో తనకి సంస్కారాలకు అనుగుణంగా ఉన్నటువంటి మ్యాచ్ అయినటువంటి శరీరాన్ని తీసుకుంటాడు. అర్థమైందండి. ఒక్కసారి ఇప్పుడు గమనించండి. ప్రభావం ప్రళయమైపోయింది కదా. తర్వాత స్థానం అన్నాడు. స్థానం అంటే ఒక పర్మనెంట్ రెసిడెన్షియల్ ప్లేస్ అన్నమాట. స్థానం అంటే ఒక ప్లేస్, ప్రదేశం కదా, ఫౌండేషన్.
ఏంటంటే దాన్ని ఏమంటాడు? ఆత్మలు ఉండేటువంటి లోకాన్ని చెప్తున్నాడు. నువ్వు అక్కడికే చేరుకుంటావు నాయన. ఈ అయిపోయిన తర్వాత శరీరం చాలించిన తర్వాత పరంధామము, నీ బ్రహ్మ మహాతత్వము, ఆత్మల లోకము, నిర్వాణ ధామము, అర్థమైందండి, శాంతి ధామము, అమర ధామము, బ్రహ్మ మహాతత్వము, ఇది ఆత్మల లోకం. మనం చెప్పుకున్నాం కదా, 3 లోకాలలో పైన ఉండేటువంటిది మూల లోకం అంటారు, దాన్ని మూల వతనము అంటారు. అక్కడ చేరుకుంటా, అది స్థానం అనమాట. స్థానం. నిధానం అంటే ఏంటి? చాలా ముఖ్యం. ఇక్కడ స్థానం అంటే ఏంటి? పరంధామము. అక్కడ నివాస స్థానం అంటే అది వేరే అండి. నివాసం అంటే ఏంటి? పరమాత్మక హృదయములు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అంటాడు సరే. హృదయ స్థానంలో అంటే పరమాత్మకి దగ్గరగా ఉండి పరమాత్మ శక్తులు గుణాలు అనుభవం చేసేటువంటి స్థితి, అది నివాసము. ఇక్కడ స్థానం అంటే ఏంటి? ఖచ్చితంగా ఈ శరీరం అయిపోయిన వెంటనే అక్కడ పరంధామంలో వెళ్ళి కూర్చుంటావు, పరమాత్మకు సమీపంలో కూర్చుంటావు. స్థానం. నిదానం అంటే ఏంటి చెప్పండి? నిదానం అంటే ఒక ట్రెజర్ హౌస్, ఒక దివ్య గుణాలు, దివ్య శక్తుల యొక్క ఒక బాక్స్ అన్నమాట. పరమాత్మ ట్రెజర్ హౌస్ అంటారు చూసారా? ఆ విధంగా పరమాత్మని ఏమంటున్నాడు? నిదానం అంటే దివ్య గుణాలు సంపన్నంగా ఉన్నాయి నీలో, దివ్య శక్తులు సంపన్నంగా ఉన్నాయి నీలో, ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉన్నది. సో ఇది పొందాలి అంటే నేను పరమాత్మతో కనెక్ట్ అవ్వకుండా ఏ దేవీ దేవతతో కనెక్ట్ అవుతే, ధర్మపితతో కనెక్ట్ అవుతే, సాధువు సన్యాసి దేహదారితో కనెక్ట్ అవుతే నాకు ఈ ట్రెజర్ హౌస్ తాళం దొరుకుతుందండి? ఓపెన్ అవుతుందా? నాకు గుణాలు శక్తులు వస్తాయా? అందుకనే పరమాత్మ అంటాడు, నీవు భూత ప్రకృతి మోక్షంచ, ఈ శరీర భ్రాంతి విడిచిపెడితే నా ట్రెజర్ హౌస్ ఓపెన్ అవుతుంది, గుణాలు శక్తులు నీ దగ్గరికి వస్తాయి. ఆఖరిది ఏమన్నాడండి? బీజం అవ్యయం అన్నాడు, అవ్యయ బీజం అన్నాడు. నేను అవినాశి, నేను బీజ స్వరూపాన్ని. 7వ అధ్యాయం 10వ శ్లోకం ఏమన్నాడు? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన. సనాతన ధర్మాన్ని స్థాపన చేసేవాడిని నేనే. ఆది సనాతన దేవి దేవత ధర్మము దాని పూర్తి పేరు. అక్కడ ఉండేటువంటి 33 కోట్ల మంది సత్య త్రేతాయుగాల్లో జన్మలు పొందిన వాళ్ళని దేవి దేవతలు అంటారు, మనుషులు అనరు. సురులు అసురులు అన్నారు కదా. సురులు అంటే దేవి దేవతలు, అర్థమైంది. అసురులు అంటే రాక్షసులు, అంటే విషయ వికారాల వలయంలోనే ఉండి దేహభ్రాంతిలో ఉండి ఆ విధంగా రాక్షసుల్లాగా అందరినీ పీల్చుకునే చాలా దుఃఖాన్ని కలుగు చేసే మనుషులు అన్నమాట. అటువంటి వాళ్ళందరినీ అసురులు ఉన్నారు. 60 అవలక్షణాలు, అసురు లక్షణాలు 16వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కామ, క్రోధ, లోభము, అహంకారం, ఈ 3 వికారాలు, కామము, క్రోధము, లోభము, ఈ 3 కూడా 100% నరకానికి ద్వారాలు. అంటే ఖచ్చితంగా నిన్ను కలియుగంలోనే పెడతాయి. సత్య త్రేత ద్వాపర యుగంలో నువ్వు రావు. కలియుగంలో కూడా, ఆదిలో కూడా ఉండవు. కలియుగం ఎండింగ్ లో 2-3 జన్మలు, చాలా కఠినమైన జన్మలు తీసుకుంటూ నీవు చేసినటువంటి కర్మలకి, చెడు కర్మలకి, ఇతరులను బాధ పెట్టినట్టు కర్మలకి ఫలాన్ని నీవు అనుభవం చేస్తావు. బీజము అవ్యయం అంటే అవినాశి, నాకంటూ మరణము లేదు. కాలచక్రములో నేను ఉండను, నేను బయట ఉంటాను. నేను కేవలం సృష్టి చక్రంలో మొత్తానికి, ఈ సృష్టికి ప్రభవం ప్రళయానికి నేనే కారణం. కాబట్టి నేను వచ్చి ఈ విధంగా కొత్త ప్రపంచంలోకి అర్హత పొందే విధముగా, సంస్కార పరివర్తన చేసే విధంగా నేనేం చేస్తానని వీళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తాను. ఆ విధంగా సంస్కార పరివర్తన చేయించి కొత్త యుగంలోకి నేను తీసుకొని వెళతాను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? జన్మరాహిత్యము, శాశ్వత జన్మరాహిత్యం. అలాగనండి, జన్మరాహిత్యం అని భలే. సత్యయుగంలో మీరు రారు అంటే జన్మరాహిత్యం, త్రేతాలో కూడా మీరు రారు, జన్మరాహిత్యం, ద్వాపరంలో కూడా మీరు రారు అంటే 3 యుగాలు మీకు జన్మరాహిత్యం. మళ్ళీ కలియుగంలో వచ్చారనుకోండి అంటే జన్మరాహిత్యం ఎక్కడ అవుతుంది? కాదు కదా. శాశ్వత జన్మరాహిత్యం అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా కాలచక్రంలో రావాల్సిందే. కాబట్టి మనం ఏం చేయాలి? ఎలాగైనా కాలచక్రం రావాలి కాబట్టి మంచి జన్మ తీసుకుందాం, సంస్కార పరివర్తన చేసుకుందాం. పరమాత్మను అనుభూతి చేసిన వాళ్ళు ఇంత లక్షల మంది ఉన్నప్పుడు నేనెందుకు వెనకుండాలి? నేను కూడా ఒక మార్గంలో నడిచి సంస్కార పరివర్తన దిశగా వెళ్తాను. భగవంతుడు సత్యం చెప్తున్నాడు, నా జీవితాన్ని ఉద్ధరించే విధానం చెప్తున్నాడు. ఆలోచన చేసినట్లయితే మన జీవితము 6 కాయలుగా తయారవుతుంది. ఒక్కసారి ఈ శ్లోకంలో మన భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒకసారి గమనించండి. గతిర్భర్త ప్రభు సాక్షి, 12 ఉన్నాయండి. గతి, భర్త, ప్రభు, సాక్షి, 4 అయిపోయాయి కదండి. నివాస, శరణం, సుహృత్, ప్రభవ, మళ్ళీ 4 అయిపోయాయి. ప్రళయ, స్థానం, నిదానం, బీజం అవ్యయం. సో 12 వచ్చాయి కదండి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. పరమగతి అయిన పరమధామమును, జగత్తును భరించి, భర్త అన్నాడు కదా, అదనమాట. గతి అంటే అది, గతి అంటే పరమాత్మను పొందాలి. పరమాత్మ ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు. అంటే పరమాత్మని మనము రాజయోగం ప్రక్రియ ద్వారా ఇక్కడ కూర్చొని మనం పరంధామంలో మన బుద్ధిని తీసుకొని వెళ్తాం. సపోజ్ మీ పిల్లలు అమెరికాలో, కెనడాలో ఉన్నారనుకో, మీరేం చేస్తారు? ఒకసారి
బుద్ధిని తీసుకొని వెళ్తారు, ఫిజికల్ గా వెళ్ళారు, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే టైం అన్నమాట, పడుకునే టైము, మాకు ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ టైము, వాడికి డిన్నర్ టైము అనుకుంటాం లేదా? ఇదే విధంగా బుద్ధిని తీసుకుని పరంధామంలో పెడతాం అనమాట. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే, అందరికీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందరికీ నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను నేనే, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును నేనే, వారి స్థితికి ఆధారమును విధానమును శాశ్వత కారణమును నేనే. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే కాలచక్ర రహస్యాలు, సృష్టి చక్ర రహస్యము తెలియజేసే మరొక శ్లోకములు లోతైన తత్వాన్ని స్పష్టంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ఇప్పుడు మనం పతంజలి యోగ శాస్త్రం అష్టాంగ యోగ సూత్రాలు 8 అంగాలు మనం 8 ఎపిసోడ్లు చర్చించుకున్నాం. మరొక అంశాన్ని, మీకు కొత్త అంశాన్ని మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో ప్రవేశపెట్టబోతున్నాం అండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.